కొంచెం కాలం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమన, అపహాసకులు కూర్చుండు చోటన నిలువక, నడువక, కూర్చోక పారిపోవాలి మనం. లోకం అలాంటిది. ఎక్కడితో అక్కడ నుంచోవద్దు, కూర్చోవద్దు, పారిపోదాం. మన రూమ్కి వెళ్ళిపోదాం, ప్రార్థనా పరుల దగ్గరికి వెళ్ళిపోదాం, సహకారుల దగ్గరికి వెళ్దాం, సహవాసం దగ్గరికి వెళ్దాం, దైవజనుల దగ్గరికి వెళ్దాం. వద్దు, ఎక్కడ పడితే అక్కడ ఆగొద్దు. ప్రతి క్షణం నీకు నష్టం చేస్తుంది, ప్రతి మాట నీకు నష్టం చేస్తుంది. నేను మీకు ఇవ్వాలనుకున్న సందేశం యొక్క సారాంశం ఇది. రేపో మాపు మీ చేతికి అద్భుతమైన దేవుడు దాచి ఉంచిన, సిద్ధపరిచిన స్వాస్థ్యం రాబోతుంది. ఈలోపు కక్కుర్తి పడొద్దు, ఈలోపు బలహీనం అవ్వద్దు, కొంచెం కూడా చెల్లించొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. దట్ ఈస్ ద హోల్ మెసేజ్. ఎన్ని చెప్పినా అదే సారాంశమే. ఎంతసేపు చెప్పినా కూటమైతుంది. దానికి ఇంకా స్కెల్టన్లు అద్దె జాగ్రత్తగా షేపులు తయారు చేసి, నరంలో పెట్టి, మాంసంలో పెట్టి, జీవాత్మను బుద్ధి సైన్యం చేసి నుంచో ప్రకారం కూటమైతుంది. అల్లుడి స్కెల్టన్ ఇచ్చాను వేసి రక్తం ఇచ్చి. అయితే బిడ్డలారా, తల్లిదండ్రుల కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఉన్నారా పేరెంట్స్? నేను యూత్ మళ్ళీ వీడు చూసిన యూతే ఉన్నాను. అయితే తల్లిదండ్రులకు 2 మాటలు చెప్పి మీకు కూడా ఒక మాట చెప్తానులే. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించపోనుకొనును. నేను వద్దనుకున్నానది, నేను కూల్చేసానది, నేను నాశనం చేశాను దాన్ని, నేను శిథిలంగా మార్చాను దాన్ని. నేను కూల్చిన పట్టణాన్ని, నేను కాళ్ళతో త్రొక్కించిన పట్టణాన్ని ఎవడు నిలబెట్టాలని చూస్తే ఆడికి మామూలుగా ఉండదు. అది కూటం. అక్కడ దేవుడు ఏది వద్దన్నాడో అమ్మలు విన్నారా? దేవుడు ఏది నాశనం అవ్వాలని కోరుకున్నాడో, దేవుడు దేన్ని త్రొక్కివేయాలని సంకల్పించాడో, దాన్ని ఎట్టైనా మళ్ళీ నుంచో పెడదామని ట్రై చేస్తే నీకు ఉంటుంది. అది ఆశ అయినా, కోరికైనా, వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. కోటం ఒక్కటే. నేను కూల్చేసాను, నువ్వు నుంచో పెడదాం చూస్తున్నావేంటి? నేను వద్దన్నా నువ్వే యాక్సెప్ట్ చేయటం ఏంటి? నేను కాదన్నా నువ్వు తీసుకురావడం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, అది వ్యక్తి అయినా, వస్తువైనా, విషయమైనా, పదార్థమైనా, ధనమైనా, బోధ అయినా, ఏదైనా. దేవుడు వద్దు అన్నాక, దేవుడు తృణీకరించాక, దేవుడు కూల్చివేశాక, అది నీ కాళ్ళ కింద ఉండాలన్నట్టుగా దేవుడు త్రొక్కిరమని చెప్పాక, దాన్ని బ్రతకనిస్తే దేవుడు దాన్ని ఉపేక్షించడు. తిరుగుబాటుదారులతో పోల్చుకుంటే, వ్యభిచారులతో పోల్చుకుంటే, తాగుబోతులతో పోల్చుకుంటే, దొంగలతో పోల్చుకుంటే, ఆకాన్ ఏం పెద్ద పాపాత్ముడండి. నేను